ఉదయకాల ప్రార్థన చేసుకుందాము. దయచేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారంటే దయతో సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, ఘనమైన యేసయ్య, నీ ప్రశస్తమైన నామానికి ఉదయకాల సమయం ముందు కృతజ్ఞత స్తోత్రాలు నాయనా. గడిచిన రాత్రి నా తండ్రి మాకు మంచి విశ్రాంతించినారు. ఇవేకోనే ప్రభువా మిమ్మలను ప్రార్థించుకునే భాగ్యం ఇస్తున్నారు. వందనాలు నా ప్రభువా. మాకంటే గొప్పవారు గనులు ఎందరూ ఈరోజు చూడలేక ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఏ మంచి లేని నన్ను మమ్మలను ప్రభువా మీరు సజీవంగా ఉంచి ప్రభువా నీ సన్నిధానంలో నీ గోజాడుకునే భాగ్యం ఇస్తున్నందుకే వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను ఒకసారి కనికరించండి అయ్యా. వారిని బాగు చేయండి, బలపరచండి, స్వస్థపరచండి, ఆదరించండి, నీ కృపలో దీవించమని వేడుకుంటున్నాను. ప్రభా ఈ పునరుత్థాన దినమందు అనేకులు ప్రభా స్థలాల్లోకి వెళ్ళి ఉండి మిమ్మల్ని ఆరాధించడం కొరకు సిద్ధపడుతుండగా నీ కృపను వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధికి ప్రతి ఆటంకము యేసు నామంలో దూరమైపోవునుగాక. ప్రభా నీ సన్నిధికి ప్రతి వారిని నడిపించండి, త్వరపెట్టండి. నిర్లక్ష్యపు ఆత్మ యేసు నామములో నేను బంధిస్తున్నాను. ప్రభా నీకు వందనాలు దేవా. ఒకవేళ రాలేక ప్రభా ఉన్న ప్రతి వారిని కనికరించండి. మరొక తరుణంలో వారిని నాయనా నీ సన్నిధికి నడిపించండి. ప్రభు నీకు స్తోత్రము 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 దేవా. నీ కృపలో నాయనా ఈరోజు ప్రతి సేవకుని బలపరిచి వాడుకోండి అయ్యా. మీ ఆత్మాభిషేకమును ప్రభా మీ దాసుని మీదను వాక్యం అందిస్తుండగా నా తండ్రి వారిని అయ్యా వారిలో వస్తున్న ప్రతి మాట జీవంతో కూడింది ఇచ్చు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రభా నీకు వందనాలు. ఈరోజు ప్రభా పనుల నిమిత్తమై ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఉంటారయ్యా. వారి ప్రయాణంలో తోడైండండి. డ్రైవింగ్ చేస్తున్న వారికి కూడా మంచి జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాను. వాళ్ళు వెళ్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. సకాలంలో వాహనాలు దొరకటం సహాయం చేయమని వేడుకుంటున్నాను. నా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రభా బర్త్డేలు జరిపించుకుంటున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. గడిచిన సంవత్సరం కాపాడిన మాదిరిగా ఈ సంవత్సరం కూడా మీరు కాపాడమని అయినా వారిని రక్షించమని దీవించమని మునుపటి కంటే అధికమైన కృపచేత నింపమని వేడుకుంటున్నాం. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా గత సంవత్సరంలో ఎంతగానో ప్రభా వారి మధ్యలో మీరు తోడుగా ఉన్నారు. స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఎవరికైతే ప్రభా వివాహం జరిపించుకున్న వారిలో అయ్యా మరి పిల్లలు లేకుండా ఉన్నారో ఈ సంవత్సరం మేలు చేత వారిని తృప్తిపరచమని వేడుకుంటున్నాను. ప్రభా నీకు వందన. అలాగనే ఇంకా ప్రభా ఎవరికైతే ప్రభా గర్భఫలం లేకుండా బాధపడుతున్నారో వారందరినీ ప్రభా మీరు దర్శించండి. వారి గర్భంను మీరు తాకమని ప్రార్థిస్తున్నా. కుటుంబంలో ఉంటున్న వేదన దుఃఖమంతా తీసివేసి నీ సమాధానముతో ప్రభా అయ్యా అయ్యా మీరు నింపమని వేడుకుంటున్నానయ్యా. నా ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో ఉంటున్న వేదన తీసివేయి ప్రభా, దుఃఖము తీసివేయినైనా. అనారోగ్య సమస్యలన్నిటిని కూడా యేసయ్య అధికారం కలిగిన నామంలో నేను బంధిస్తున్నాను. ప్రతి అనారోగ్యం పైన అయ్యా నీ కృప ఇప్పుడే కలుగునుగాక. యేసు నామంలో స్వస్థత కార్యములు జరుగునుగాక. అవి దీర్ఘకాలంతో బాధించబడుతున్న పీడించబడుతున్న అది ఏ వ్యాధి అయినా ఏ బలహీనత అయినా యేసు నామంలో వెళ్ళి పోవునుగాక. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలమైన తండ్రి, ఘనమైన దేవా, గొప్ప దేవుడు నా ప్రభువానికి స్తోత్రం. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మెంటల్గా డిస్టర్బెన్స్ అవుతున్న ప్రతి వారిని మీరు తాకమని వేడుకుంటున్నాను. యవ్వనస్తులను మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా యవ్వన ప్రాయంలో వారి యవ్వనాన్ని కాపాడుకుంటూ పవిత్రంగా బ్రతికే భాగ్యం వారికి మీరు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రం నాయన. వారి సమాజానికి, తల్లిదండ్రులకును, సంఘానికి నీ ప్రభువా వారు ఉపయోగకరంగా ఉండాలి తండ్రి. నీకు వందన.
అనేకులకు ప్రభు నష్టపరిచే వారిగా ఉండొద్దు నా తండ్రి. అనేకులకు ఇబ్బంది, అనేకులకు దుఃఖాన్ని కలిగించి బిడ్డలుగా వారు మారొద్దు నా ప్రభు. యేసయ్యా, వారిని మీరు పట్టుకోమని వేడుకుంటున్నానయ్యా. దేవా, నీకు వందనాలు. ఇప్పటికే వ్యసనాలు లోనైన వారిని, ఇప్పటికే వ్యసనాలకు బానిసలైన వారిని మీరు కనికరించయ్యా. ఆ వ్యసనాల నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా, నీకు స్తోత్రం నాయన. చదువుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా, జ్ఞాపక శక్తినివ్వండి ప్రభువా, ఆరోగ్యాలు ఇవ్వండి, క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. వారి భవిష్యత్తులు ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వివాహం కావాలని, వివాహాల కొరకు ప్రభువా ఎక్కడ సంబంధాలు చూస్తున్న సెట్ కాని బిడ్డలు ఉన్నారు, అలాంటి వారి జీవితంలో మీరు మేలు చేయండి. వారికి సాటి అయిన సహకారాన్ని సిద్ధపరిచి ప్రభా కుటుంబానికి ప్రభా మీరు జతపరచమని వేడుకుంటున్నాను. దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, గర్భవతులు ఉన్న ఆయన సిస్టర్స్ కొరకు, సహోదరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి అయ్యా. సహోదరులను మీరు ముట్టండి, వారి గర్భంలో ఉంటుండడం ఎదుగుదల దయచేయమని వేడుకుంటున్నాను. తీసుకుంటున్న ఆహారము, ట్రీట్మెంట్ ద్వారా నీ కృప నిండుగా మెండుగా కలుగునుగా అక్క. పరిశుద్ధాత్మ దేవ, గర్భమును మీరు తాకమని వేడుకుంటున్నాను. వారు కోరుకున్న బహుమానమును మీ దయ ద్వారా వారికి అందించమని వేడుకుంటున్నాను అయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు. పని లేక ఇబ్బంది పడుతున్న పనికి ఇవ్వండి అయ్యా. డ్యూటీ లేక, ఉద్యోగం లేక బాధపడుతున్న వారిని కనికరించండి. వ్యాపారం లేక వ్యాపారం జరిపించుకుంటూ బాధపడుతున్న వారి జీవితంలో కృప చూపించమని వేడుకుంటున్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభా. నా తండ్రి, ఇంకా గృహం లేని వారి గృహాన్ని ఇవ్వండి అయ్యా ప్రభా. అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో అయ్యా నలిగిపోతున్న వారిని, అయ్యా విసికి వేసాడుతున్న వారిని, కుమిలిపోతున్న వారిని కనికరించండి అయ్యా. ఆ అప్పుల ఊబి నుండి యేసు నామములో వారు బయటికి వచ్చుదురుగాక. అప్పులు ప్రభా ఒకవేళ అవసరతను బట్టి చేస్తుంటే అయ్యా మీరు వారిని బలపరచండి. వ్యసనాల కొరకు ప్రభా, కోరికలు తీర్చుకోవడం కొరకు, అవసరాలు ప్రభా నైనా అవసరం లేని కొనుక్కోవటానికి కొరకు అప్పులు చేస్తుంటే వారికి మీరు ప్రభా బుద్ధిని దయచేయండి. మరొకసారి ప్రభా ఎలాగా ప్రభా వారి యొక్క జీవితాన్ని లీడ్ చేసుకోవాలో, నడిపించుకోవాలో వారికి ఆ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. నీ కృప కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క దేశమును దీవించండి, దేశ నాయకులను ఆశీర్వదించండి ప్రభా. మంచి పాలన చేయుటకు సహాయం చేయండి. మీరు వారిలో దైవికమైన ప్రేమ, దైవికమైన ప్రభు ఆలోచన మీరు పుట్టించమని వేడుకుంటున్నాను దేవా. పేదవారికి, నిరుపేదలకు ఆ యొక్క ప్రభుత్వం ఉపయోగపడంగా ఉంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా దేశ అధికారులను మీరు దీవించమని వేడుకుంటున్నాను. వారు కూడా ప్రభా నమ్మకంగా ప్రభా ఆ పథకాలు అందించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా దేశ సరిహద్దులలో సమాధానమును దయచేయండి అయ్యా. అయ్యా ప్రతి డిపార్ట్మెంట్ను మీరు ఆశీర్వదించండి. ప్రతి డిపార్ట్మెంట్ అధికారిని ప్రభా మీరు జ్ఞానముతోనూ వివేకముతోనూ నింపమని వేడుకుంటున్నాను. శుద్ధ హృదయం, మంచి మనస్సు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దిక్కులేని వారి పట్ల, పేదల పట్ల, అర్హుల పట్ల వారికి మంచి మనసును పుట్టించమని వేడుకున్నాం. అన్యాయం, అక్రమం ప్రభా ఎవరైతే చేస్తున్నారో వారిని మీరు దర్శించి వారిని మీరు మార్చమని వేడుకున్న కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. మా యొక్క ప్రభు రాష్ట్రమును దీవించు, రాష్ట్ర నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి ప్రభు. మా యొక్క రాష్ట్రానికి కొత్త నాయకులు ప్రభా, కొత్త అధికారులు వచ్చిన్నారు ప్రభా. ప్రజాప్రతినిధి వారిని ఆశీర్వదించండి. జ్ఞానంతో, వివేకంతో ప్రభా వారు పాలన చేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రమునైనా. ఏ అయితే ప్రభా మేనిఫెస్టోలు పెట్టిన హామీలు నెరవేర్చినట్లుగా మీరు వారిని బలపరచండి ప్రభు. ఇచ్చిన హామీని ప్రభు నెరవేర్చే మనసులోనికి
మీరు వారిని నడిపించండి. కావలసిన వనరులను కూడా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను అయ్యా. మా రాష్ట్రం ఎంతో అప్పులో ప్రభా కూరుకుపోయిందని వింటున్నాం నాయన. మా రాష్ట్రం అనుకుంటున్న ప్రతి అప్పును నాయనా మీ దయ మీ కృపకి అప్పగించుకుంటున్నాం నాయన. మా రాష్ట్ర ప్రజలను ప్రభా కాచి కాపాడయ్యా, దీవించండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి అయ్యా, బలపరచండి అయ్యా, లేవనెత్తండి నా తండ్రి. ప్రతి విధమైన ప్రభా వ్యతిరేక శక్తులు యేసు నామములో అణిచివేయబడునుగాక. ఏ కుటుంబానికి ఎవరు ప్రభా వ్యతిరేకంగా లేస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వారు అణిచివేయబడునుగాక. ప్రభువా నీకు వందనాలు. కులాల మధ్యలో శిచ్చులు, మతాల మధ్యలో శిచ్చులు ప్రభా, ప్రాంతాల మధ్యలో శిచ్చులు ప్రభా, అయా ప్రభా విధాలుగా ప్రజలను వేధిస్తున్న ప్రభా అట్టి మనుషులు మీ దయలో మార్చబడుదురుగాక. వారికి మంచి మనస్సును దయచేయండి. ఆ భేదాభిప్రాయాలు పెట్టి దుష్ట మనసు యేసు నామములో ఇప్పుడే అది తొలగిపోవునుగాక. సమాధానం కలిగిన ఆత్మ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కృప చూపించండి అయ్యా. ఆయన దైవ సేవకులను వారి కుటుంబాలను పరిచర్యను నిండుగా దీవించండి. ఈ దినము నా తండ్రి ప్రతి దైవ సేవకుని గొప్పగా వాడుకొని మీరు మాయం పొందుకోమని వేడుకుంటూ, ఇంకా ఎవరైనా మర్చిపోయి నన్ను క్షమించి వారిని దీవించి రక్షించమని మా ప్రభువు రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.